అణ్వాయుధాలున్న కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసిందా? సర్గోధా జిల్లాలో ఉన్న ఈ కిరాణా హిల్స్ ని పాకిస్తాన్ రక్షణ శాఖ ఎందుకు తమ ఆధీనంలోకి తీసుకుంది? అక్కడ నిజంగానే అణ్వాయుధాలు ఉన్నాయా? సోషల్ మీడియా వ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రశ్నలపైనే జోరుగా చర్చ జరుగుతోంది. అసలేంటి కిరాణా హిల్స్? పాకిస్తాన్ కు ఎందుకు ఈ కొండలు కీలకంగా మారాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత రక్షణ శాఖ నిర్వహించిన ప్రెస్ మీట్లో కిరాణా హిల్స్ గురించి ప్రస్తావన వచ్చింది. ప్రెస్ మీట్లో భాగంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ కొండ ప్రాంతంపై బాంబులు వేశారనే వార్తలను ఆయన తోసిపుచ్చారు. పాకిస్తాన్ అణుస్థావరాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. ఆ కొండలో అణుస్థావరం ఉన్నట్లు మాకైతే తెలీదు, ఇప్పుడు మీరు చెప్తేనే తెలిసింది. రహస్యం చెప్పినందుకు థ్యాంక్ యూ అని ఏకే భారతి సరదాగా మాట్లాడారు. తర్వాత సీరియస్గా సమాధానం చెప్పారు. పాక్ అణుస్థావరాలపై భారత్ ఎలాంటి దాడులు చేయలేదు, ముఖ్యంగా మీరు చెబుతున్న కిరాణా న్యూక్లియర్ బేస్పై బాంబులు వేయలేదని ఆయన స్పష్టం చేశారు. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. ప్రస్తుతం కిరాణా హిల్స్ పై జోరుగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ అణుస్థావరాలు భద్రంగా ఉన్నాయా? వాటిపై నిజంగానే భారత్ దాడులు చేసిందా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. కిరాణా హిల్స్ అనేది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో సర్గోధా జిల్లాలో ఉన్న ఒక కొండ ప్రాంతం. వీటిని బ్లాక్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం దట్టమైన అడవులు, గుహలు, భూగర్భ సొరంగాలతో నిండి ఉంది. దీంతో ఈ ప్రాంతంలో సైనిక రహస్య కార్యకలాపాలకు అనువైన పరిస్థితులున్నాయి. ఇది పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తుందని, అందుకే కిరాణా హిల్స్ చుట్టూ ఎప్పుడూ ఒక రహస్య వాతావరణం ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. అయితే ఈ కిరాణా హిల్స్ పైన భారత సైన్యం దాడి చేసిందనే ప్రచారం జరిగింది. అయితే భారత ప్రభుత్వం, రక్షణ శాఖ ఈ వార్తలను ఖండించినా దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. ఈ కిరాణా హిల్స్ను పాకిస్తాన్ చాలా రహస్య ప్రాంతంగా ఉంచుతుంది. ఇక్కడే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలతో పాటు అణుస్థావరాలున్నాయని అనుమానం ఉంది. ఇటీవల భారత్ దాడులు చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. కిరాణా హిల్స్ పాకిస్తాన్ సైనిక వ్యవస్థలో ఒక స్ట్రాటజిక్ లొకేషన్. ఇక్కడ భూగర్భ సొరంగాలు, రహస్య సైనిక స్థావరాలు ఉన్నాయని చాలామంది భావిస్తారు. ఈ సొరంగాలు సైనిక కార్యకలాపాలను గోప్యంగా నిర్వహించడానికి ఉపయోగపడతాయని చెబుతారు. ఇక కిరాణా హిల్స్లో పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ మద్దతుతో ఉగ్రవాద గ్రూపులు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తాయనే ఆరోపణలున్నాయి. ఈ శిబిరాలు భారత్పై దాడులకు ఉగ్రవాదులను సిద్ధం చేస్తాయని, దట్టమైన అడవులు, కొండలు ఈ శిబిరాలను దాచడానికి అనువైనవిగా ఉన్నాయని చెబుతారు. ఇక కిరాణా హిల్స్ సర్గోధా వైమానిక స్థావరానికి సమీపంలో ఉంది. ఇది పాకిస్తాన్ వైమానిక దళానికి ముఖ్యమైన కేంద్రం. దీంతో ఈ కిరాణా హిల్స్కు చాలా ప్రాముఖ్యత లభిస్తోంది. కిరాణా హిల్స్లో అణుస్థావరాలు ఉన్నాయనే ప్రచారం చాలా కాలంగా ఉంది. 1980ల నుండి పాకిస్తాన్ ఈ ప్రాంతంలో అణు పరీక్షలు నిర్వహించినట్లు కొన్ని అంతర్జాతీయ నివేదికలు సూచించాయి. పూర్తిగా సొరంగాలు ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ భూగర్భ అణు కేంద్రాలున్నాయనే ఆరోపణలున్నాయి. కానీ దీనిపై ఖచ్చితమైన ఆధారాలు మాత్రం లభించలేదు. మరోవైపు ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రిస్తోంది. దీంతో ఇక్కడ నిజంగానే అణుస్థావరాలున్నాయని పలువురు వాదిస్తున్నారు. మొత్తంగా కిరాణా హిల్స్ అనేది కేవలం కొండ ప్రాంతం మాత్రమే కాదు. ఇక్కడ పాకిస్తాన్కు చెందిన అణుస్థావరాలతో పాటు పలు ఉగ్రవాద సంస్థల శిక్షణా శిబిరాలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇది అత్యంత రహస్యాత్మక ప్రాంతం కావడం, ఇటీవల భారత్ దాడులు చేయడంతో కిరాణా హిల్స్ మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల దాడి వార్తలు, అణుస్థావరాల గురించి ఊహాగానాలు ఈ ప్రాంతంపై ప్రజల ఆసక్తిని పెంచాయి. 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కొండ ప్రాంతంలో 39 కిలోమీటర్ల పరిధిని మిలిటరీ జోన్గా పాక్ ఏనాడూ ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ,
10 సొరంగాలను తవ్వింది. పొరపాటున లోపల పేలుళ్లు జరిగినా సమీప జనావాసాల్లో ప్రాణనష్టం జరగకుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని తెలుస్తోంది.